మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మిథున రాశి వారికి వ్యయ గురుడు ఉండడం వల్ల మీరందరూ కూడా కోర్టు సమస్యల్లో లేదా పోలీస్ స్టేషన్ సమస్యల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ అంతకు మీరు డైరెక్ట్గా వెళ్ళకపోయినా మీ మిత్రుల విషయంలో కానీ లేకపోతే మీ బంధువుల విషయంలో కానీ మొత్తం మీద ఏదైతేనేమి కొంతమంది ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిట్రా అంటే మనకి రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, అలాగే మీనములో వృషభంలో గురుడు శని, మరి ఈ యొక్క శని మనకి వక్రించినటువంటి వాడు కుంభరాశిలో ఉండడం చెప్పుకున్నాం. మరి కుజుడు వచ్చేసరికి మిథున కర్కాటక రాశుల్లో, రవి మరి సింహ కన్యా రాశుల్లో, బుధుడు వచ్చేసరికి సింహ మరి కర్కాటక రాశుల్లో, శుక్రుడు వచ్చేసరికి కన్యా తుల రాశి సంచారం చేయడం జరుగుతుంది. తులలో శుక్రుడు, కన్యలో శుక్రుడు, ఈ కేతువు ఇద్దరు కలవడం అనేటటువంటి జరుగుతుంది. దీనివల్ల మనకి మిథున రాశి వారికి జీతభత్యాలలో, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అడ్డంకులు అనేటటువంటివి లేవు. వీరికి విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. అయితే ఈ కోరికలు తీరకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నా అర్ధాష్టమ కేతు ప్రభావం వల్ల అనేకమైనటువంటి దుష్ఫలితాలు మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇంట్లో అనేక రకమైనటువంటి సమస్యలు, పిల్లల నుంచి సమస్యలు, కుటుంబంలో మీ అమ్మగారి తరపు, వీళ్ళ తరపు నుంచి తలపోట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. మీ అన్న తమ్ముళ్ళు, మీకు తమ్ముళ్ళు, సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు అమితంగా ప్రేమించినటువంటి వాళ్ళు మీతో మాట్లాడకపోవడం, లేదా మాట్లాడినా సరే ప్రేమ లేకుండా మాట్లాడడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బయట వాళ్ళందరూ కూడా ఈ మిథున రాశి వాళ్ళని ఈ నెలలో మాట్లాడకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కారణం ఏంటంటే దీనికి మిథున రాశి వాళ్ళకి మరి ఈ యొక్క యాటిట్యూడే కారణమని మీరు గ్రహించుకోవాలి. అదేవిధంగా ఈ మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చదవకపోతే చాలా అర్థంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నో క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అలాగే మీకు మెస్సల్లో కూడా టిఫిన్ పీకేసారు, అలాగే మధ్యాహ్నం మాటలు 2 కూరలు వేసేటటువంటి వాళ్ళు 1 కూర వేసి ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు కాబట్టి మీరు మాట్లాడకుండా మీరు తినడం అనేటటువంటిది ఉత్తమమైన విషయం. ఎక్కువ మాట్లాడితే ప్రభుత్వం నుంచి మీకు అనుకూలమైన తక్కువగా ఉండడం వల్ల అనేకమైనటువంటి కష్టాలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మహిళలు, మరి మిథున రాశి మహిళలు చాలా ఆనందంగా ఉంటారు. మేము చక్కగా చెప్పింది చేసాం, మా కుటుంబంలో మేము చెప్పినట్టు నడుస్తున్నారు అని ఆనందంగా ఉంటారు. ఈ ఆనందం అంతా కూడా కేవలం తాత్కాలికమని మీరు తెలుసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురుడికి మనము కిలోంపావు శనగల్ని ఇవ్వాలా. శనగల్నిచ్చి తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి గురువారం నాడు ఉదయం మరి 5 గంటలకి మీరు దానం చేయాలా. లేదా ఈ యొక్క గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి ఈ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి దత్తాత్రేయ భగవానుడి దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవడం, తర్వాత తదనంతరం వచ్చిన తర్వాత గురుచరిత్ర పారాయణం చదవడం కానీ, వీడియోలో వినడం ద్వారా కానీ మీరు చేసుకోవడం ద్వారా మీకు గురుబలం పెరుగుతుంది. శుభమస్తు.